హాయ్ హలో నమస్తే, దిస్ ఈజ్ సూర్య. వెల్కమ్ టు జైత్ర మీడియా. ఇప్పుడు మనం ప్రజెంట్ ప్రసాద్ ఐమాక్స్ దగ్గర ఉన్నాం. ఇవాళ జూనియర్ ఎన్టీఆర్ నటించిన దేవర మూవీ ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అయింది. సో ఈ మూవీ చూడడానికి జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అలాగే ఇప్పుడే ప్రజెంట్ 1 o'clock షో కూడా పడడం జరిగింది. సో ఆ 1 o'clock షో చూసిన జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు ఈ సినిమా ఎలా ఉందో వాళ్ళ యొక్క రెస్పాన్స్ ఏంటో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సూపర్ ఎక్సలెంట్ సూపర్ హిట్ బ్రో. ఫ్యాన్స్ వెయిటింగ్ ఇక్కడ ఫుల్ మీల్స్ ఓపెన్ గా ఫుల్ మీల్స్. మూవీ అంటే ఫస్ట్ హాఫ్ వచ్చేసి వేరే లెవెల్ ఉంటుంది, సెకండ్ హాఫ్ వచ్చి డల్ ఉన్నది. దేవర క్యారెక్టర్ అనేది పీక్స్ రాసుకుని కొరటాల శివ. ఆ క్యారెక్టర్ మనం చూస్తే ఇక్కడ ఎక్కిపోతుంది, అట్లుంది. చూడండి అందరు తప్పకుండా, అందరు చూడాలి. చాలా బాగుంది సినిమా, సూపర్ గా ఉంది. కళ్ళకి ఇంకా ఎరుపే కనిపిస్తుంది, తెలుపు కనిపిస్తలేదు. ఎర్ర సముద్రమే కనిపిస్తుంది. ఇంకా కనిపిస్తుంది, నాకైతే ఎర్ర సముద్రమే కనిపిస్తుంది. ఎన్టీఆర్ గారి పర్ఫార్మెన్స్ గురించి కొత్తగా ఎవరు చెప్పక్కర్లేదు. నాకు తెలిసి ఒక ఫ్యాన్ గా కాకుండా ఒక సామాన్య సినీ ప్రేక్షకుడుగా చెప్తున్నా, ఆస్కార్ వచ్చే నటుడు ఎన్టీఆర్ గారు. సో దాని గురించి మనం కొత్తగా చెప్పుకోకర్లేదు. డెఫినెట్ గా నటనకి ఏ రోజైనా ఆస్కార్ తీసుకురాగలుగుతాడంటే ఒక భారతీయ ఏకైక నటుడు ఎన్టీఆర్. ఓకే, మన సినిమా గురించి మాట్లాడుకుంటే ఏం కనిపించట్లేదు. నాకైతే కంప్లీట్ ఎర్రగా కనిపిస్తుంది, కంప్లీట్ రియల్ గా ఎర్రగానే కనిపిస్తుంది. జై ఎన్టీఆర్. మీడియాలో సపోర్ట్ లేదు భయ్యా, ఒకసారి చేయకూడరా? సినిమా కోసం వచ్చారు. జై ఎన్టీఆర్, జై ఎన్టీఆర్, జై ఎన్టీఆర్, జై ఎన్టీఆర్. అన్నా నిన్నటి దాకా వాన వచ్చింది, వరద వచ్చింది, ఈ రోజు తుఫాన్ వచ్చింది. ఆ తుఫాన్ పేరే దేవరా. దూకే ధైర్యం జాగ్రత్త. దేవర ముంగిట నువ్వెంత. నిజంగా చెప్తున్నా, మూవీ అయితే నెక్స్ట్ అంటే నెక్స్ట్ లెవెల్ ఉంది. దేవర దెబ్బ బయలుగాడి అబ్బా అన్నట్టుంది మూవీ అయితే. సముద్రం మొత్తం అందరికి తెలుసు, సముద్రంలో బ్లూ కలర్ వాటర్ ఉంటది, కానీ దేవరాల మొత్తం రెడ్ ఉంటది. రెడ్ అంటే బ్లడ్. నెక్స్ట్ పార్ట్ 2 కోసం వెయిటింగ్. ఎన్టీఆర్ డైలాగ్స్ ఇరగేస్తాడు. సూపర్ కామెడీ, సూపర్ సినిమాలో. క్లైమాక్స్ బాగుంటుంది అంటున్నారు డైరెక్టర్ కానీ మూవీ టీం కానీ. క్లైమాక్స్ ఎలా ఉంది? క్లైమాక్స్ సూపర్ అన్నా, చాలా ఇంట్రెస్టింగ్ ఉంది. అండర్ వాటర్ సీన్స్ బాగా చూపించారా? అండర్ వాటర్ సూపర్ అన్న, ఫైట్స్ హైలైట్. చాలా బీజిఎం ఎలా ఉంది? అండ్రెడ్ బీజిఎం ఇరగేసాడు అన్న, వేరే లెవెల్ అంతే పక్క. ఇంట్రెస్టింగ్ ఉంది. అండర్ వాటర్ లో అయితే చాలా మంచిగా చూపించినారు. షూటింగ్ అంతా బాగుంది. పాన్ ఇండియా రేపు ఇవాళ నార్త్ ఇండియాలో ఏమైనా తక్కువ ఉండొచ్చు, కానీ రేపు ఎల్లుండి టాకుతో దేవరా పాన్ వరల్డ్ చూసుకోండి, రాసి పెట్టుకోండి. ఎన్టీఆర్ ఈ ఎలివేషన్ తో ఎన్టీఆర్ మాత్రం వేరే లెవెల్ అయిపోతాడు అన్న. ఆచార్య తర్వాత రాజమౌళి తర్వాత ఏ సంబంధించిన పేరు ఫ్లాప్ అన్న లేదన్న, ఎన్టీఆర్ మాత్రం వేరే డిఫరెంట్. చూపించడం కానీ ఎలివేషన్ లో కానీ అండర్ వాటర్ లో ఎలివేషన్ లో కానీ అంతా డిఫరెంట్ ఉంది. సినిమాతో మొత్తం బ్రేక్ అయిపోయింది. పార్ట్ 2 కోసం ఈగర్లీ వెయిటింగ్ అన్న. రేపు పొద్దున వచ్చిన దీనికన్నా డబుల్ కలెక్షన్స్. అది ప్రభాస్ ఫ్రెండ్స్ ఏమంటున్నారంటే ఈ సొరచాప బయటలు మా చిన్నప్పుడు చేస్తారు అంటున్నారు. దాంతో దీన్ని కంపారిజన్ చేయొద్దు భయ్య, ఎందుకంటే అండర్ వాటర్ సీన్లు చాలా బాగున్నాయి. దాంట్లో కొంచెం సేపు చూపించారు. ఛత్రపతిలో మీరు అన్నట్టు కరెక్ట్, కానీ కొంచెం సేపే చూపించారు. దీంట్లో ఏంటంటే ఎలివేషన్ చాలా ఎక్కువ చూపిస్తున్నారు. దాంతో కంపారిజన్ చేయొద్దు, కొంచెమే. డబుల్ రోల్ ఉంది, బాగుంది. యాక్షన్ ఇరగ తీసేశారు. ఎన్టీఆర్ యాక్షన్ గురించి చెప్పాల్సిన అవసరం ఏం లేదు భయ్య, కొత్తగా ఏం లేదు, అంత మంచిగా చేస్తారు. సూపర్ సూపర్ సూపర్. పార్ట్ 2 కోసం ఎదురు చూస్తున్నాం. పార్ట్ 2, పార్ట్ 3, పార్ట్ 4 కూడా కావాలి. ఏమంటావు? అరే సూపర్ బాబా, ఎక్స్పెక్ట్ చేయలేదు. అసలు చేయలేదు. ఫస్ట్ హాఫ్ కొంచెం స్లో ఉంది, సెకండ్ హాఫ్ మాత్రం హైలైట్. ఫస్ట్ హాఫ్ స్లో ఉంది, సెకండ్ హాఫ్ మాత్రం హైలైట్. బాహుబలి 3 రావాలి దీని తర్వాత. బాహుబలి 3 దేవర 1, 2, 3 కంపల్సరీ ఉండాలి. కవర్ చేసిండు, పార్ట్ 2 లో కూడా కవర్ చేసిండు. రావాల్సింది, ఎక్కడ బోర్ కొడతలేదు, చూడొచ్చు. పెద్ద ఎన్టీఆర్ పాత్ర ఎలా ఉంది? పెద్ద ఎన్టీఆర్
ఎంతో ఫ్యాన్స్ తండ్రి తండ్రి పాత్ర. తండ్రి పాత్ర పెద్ద ఎన్టీఆర్ పాత్రనా ఫస్ట్ పార్ట్ ఎన్టీఆర్ వచ్చినట్టు ఉంటుంది, సీనియర్ ఎన్టీఆర్ వచ్చినట్టు ఉంటుంది. డబుల్ యాక్షన్ ఉంది, డబుల్ యాక్షన్ ఉంది బాగుంది.